కదా! ట్రూ, ఫాల్స్ అన్నది ఎప్పుడైతే మన ఆపరేటర్స్ పెట్టి మనం అది ఎక్స్‌ప్లె మనం ఎప్పుడైతే మన ఆపరేటర్స్ పెట్టి అడుగుతామో అది అంటే మనం క్వెషన్ చేస్తామో అది ఇప్పుడు ట్రూవా, ఫాల్సా అన్నది మనకి రిటర్న్ చేస్తదనమాట ప్రోగ్రామ్ అది. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు షెల్‌లో. ఒకసారి మనం ఇదొకసారి చూద్దాం. ప్రింట్ గ్రేటర్ థాన్ 9 అని చెప్పిచ్చాం గదా! అప్పుడు అందులో అది ఇప్పుడు మనకి అది గ్రేటర్ థాన్ 9 లేదా లెస్ థాన్ 9 అన్న చెప్పన్నది మనకి రిటర్న్ చేస్తది. 10 గ్రేటర్ థాన్ 9 అయితే ట్రూ లేదంటే ఫాల్స్ అయితే ఫాల్స్. సేమ్ అలాగే అలా సేమ్ అలాగే ఈ 10 డబుల్ ఈక్వల్ టు అన్నది మనం యూజ్ చేస్తాం ఈక్వల్ టు బదులు. డబుల్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఈక్వల్ టు అనమాట. 10 డబుల్ ఈక్వల్ టు 9 ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అని చెప్పి మనకి రిటర్న్ చేస్తది. నెక్స్ట్ మనం ఈ అన్నిటిని ఆపరేటర్స్ ఎలా యూజ్ చేసి మనం క్వెషన్ చేసి అడుగుతున్నామో ఆ ఫంక్షన్స్‌ని ఇప్పుడు సేమ్ అలాగే మనకి బూల్ అనే ఫంక్షన్ ఉంటదనమాట. ఆ ఫంక్షన్ మనం సేమ్ ఇలాగే ఆపరేటర్స్ యూజ్ చేయకుండా మనం ఒక క్యారెక్టర్స్ అలా అడగడానికి గాని, నంబర్స్ అలా అడగడానికి గాని మనం యూజ్ చేస్తాం దీన్ని. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్స్ చూద్దాం. ఒకసారి అందరూ ఇఫ్ స్టేట్మెంట్స్ చూడండి. అంటే కొంచెం సిలోకి గాని, వేరేలోకి గాని సింటాక్సెస్ చేంజ్ అవుతాయి దీనికి. హలో! ఇనిపిస్తుందా అందరికి? వినిపిస్తుంది చెప్పు బ్రో. ఓకే బ్రో. వినిపిస్తుంది. ఒక్క నిమిషం. ఒకసారి అందరూ ఇది సింటాక్స్ చెక్ చేయండి. ఒకసారి చూసుకోండి. ఎప్పుడైతే మనం లూప్‌లో మన ఇచ్చిన స్టేట్‌మెంట్ లూప్ లోపల ఉండాలనుకుంటున్నామో, ఇండెంట్ అని ఉంటది. ఇక్కడ కనిపిస్తుంది కదా అందరికి ప్రింట్ ముందు. అది ఇఫ్ లోపల ఉన్నది కాబట్టి అది ఇండెంట్ అన్నమాట. అంటే మనం ఇక్కడ ఇండెంట్ అంటే 4 స్పేసెస్ ఉంటాయి. 4 స్పేసెస్ లేదా ఒక ట్యాబ్. మనం ఇప్పుడు ట్యాబ్స్ ప్రెస్ చేయగానే 4 స్పేసెస్ యాడ్ అవుతాయి వెంటనే. అది మనకి లూప్ లోపల ఉన్నదని తీసుకుంటుంది. ఒకసారి చూడండి ఇది. ఆపరేటర్స్‌ను ఒక్కసారి ఎగ్జాంపుల్. చూసారు కదా అందరూ. ఇక్కడ మనం ఫస్ట్ x ఈక్వల్ టు 5 అని చెప్పిచ్చాం. మీకందరికీ తెలిసిందే కదా అది. మన మన ఇచ్చిన స్టేట్‌మెంట్ ట్రూ అయినప్పుడు మాత్రమే అది ట్రూ అవుతుంది. ఒకసారి నేను మీకు పెయింట్‌లో డ్రా చేసి చూపిస్తాను. ఆల్గోరిథం తెలుసు కదా అందరికి. ఒకసారి డ్రా చేసి చూపించనా? ఇఫ్ స్టేట్‌మెంట్స్‌వి. ఒకసారి డ్రా చేసి చూపిస్తాను ఫాస్ట్‌గా. నిన్న మాట్లాడుకున్నాం కదా! సేమ్ అదే. మీ అందరికీ తెలిసినట్టే ఫస్ట్ ఇది కండిషనల్ స్టేట్‌మెంట్. తర్వాత మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అది ఇది. దాని తర్వాత ఇది ట్రూ అయితే మనకిది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే ఇది ఫాల్స్. ఇది ఇఫ్ స్టేట్‌మెంట్‌కి మాత్రమే అన్నమాట. ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్‌మెంట్‌లో మీ అందరికీ తెలిసినట్టే కండిషన్ ఇస్తాం ఇందులో. మన కండిషన్ ఇచ్చిన కండిషను అది సాటిస్ఫై చేసి ట్రూ అయినప్పుడే మన ఇచ్చిన కండిషన్ ఏదైతే ఇస్తామో అది ట్రూ అయినప్పుడే మనకి ఈ ట్రూలో ఉన్న ఈ కండిషన్ ఈ స్టేట్‌మెంట్ ప్రింట్ అవుతుంది.
ఇప్పుడు ఆ స్టేట్‌మెంట్ ప్రింట్ అవ్వనప్పుడు డైరెక్ట్ మనకి ఇందులోకి వచ్చేస్తుంది. ఫాల్స్‌లో మనం ఏదైతే స్టేట్‌మెంట్ ఇస్తామో ఆ స్టేట్‌మెంట్ వచ్చేస్తుంది. సేమ్ ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఇఫ్‌లో ఎల్స్ అది యాడ్ చేసి ట్రై చేద్దాం. ఇది ఎల్స్ స్టేట్‌మెంట్. ఎల్స్ కండిషన్. సేమ్ మనకి సేమ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఇఫ్ స్టేట్‌మెంట్ అది మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయినప్పుడు, మనకిక్కడ ట్రూలో ఏ స్టేట్‌మెంట్ అయితే ఉన్నదో, ఆ స్టేట్‌మెంట్ మాత్రమే మనకిక్కడ ప్రింట్ చేస్తుంది. సేమ్ ఇప్పుడు మనం ఎల్స్ యూజ్ చేస్తున్నాం గాబట్టి, ఎల్స్ అంటేనే ఫాల్స్ స్టేట్‌మెంట్. ఒకవేళ అది లేదంటే ఇది ప్రింట్ చేయాలి. ట్రూ అయినప్పుడు ఈ కండిషన్ ప్రింట్ చెయ్యి. లేదంటే ఈ కండిషన్ ప్రింట్ చెయ్యి అని చెప్పి మనమిక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. సేమ్ అది ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ మనకి ఎల్స్ అన్న స్టేట్‌మెంట్ కండిషన్ ఉంటుంది కాబట్టి, మనకి ఎల్స్‌లో ఉన్న స్టేట్‌మెంట్ ప్రింట్ అయిపోతుంది. ఒకసారి ఎలిఫ్ కూడా చూద్దాం. ఇది ఎలిఫ్ అంటే సేమ్ నెస్టెడ్ ఇఫ్ లాగే. మనం నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేసే బదులు ఇక్కడ ఎలిఫ్ అన్నది యూజ్ చేస్తాం. నెస్టెడ్ ఇఫ్ అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు నెక్స్ట్ కండిషన్‌కి మూవ్ అవ్వమని. కాకపోతే ఇక్కడ ఎల్స్ ఎలిఫ్ అంటే ఏంటంటే ఎలిఫ్ అంటే ఏంటంటే, సేమ్ ఇప్పుడు ఆ కండిషన్ ఫాల్స్ అయినా నెక్స్ట్ కండిషన్‌కి ఇంకొక కండిషన్ మనకి ట్రూ అన్నది వెయిట్ చేస్తుందని చెప్పడానికి, మనకి ఇది ఇంకో కండిషన్‌కి మూవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇఫ్‌లో ఏదైనా స్టేట్‌మెంట్ ఇచ్చామో, అది మనం ఎలిఫ్ అన్నది కూడా సేమ్ అందులోనే ఇస్తాం కాబట్టి, ఇప్పుడు మనం ఇఫ్‌లో ఇస్తాం ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏదైతే కండిషన్ ఉన్నదో అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎలిఫ్ అన్నది ఉంటది కాబట్టి నెక్స్ట్ కండిషన్ అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆ 2 కండిషన్స్ ఫాల్స్ అయినాయంటే, డైరెక్ట్ మనకి ఇక్కడ ఎల్స్ ఉంటది గదా! ఆ ఎల్స్ స్టేట్‌మెంట్ ప్రింట్ అయిపోతుంది డైరెక్ట్. అర్థమైంది కదా అందరికి? మళ్ళా ఒకసారి చెప్పనా? హలో! చెప్పు బ్రో. మళ్ళా ఒకసారి చెప్పనా బ్రో? సతీష్ బ్రో. అవసరంలా. పర్లేదు కదా! ఒకసారి ఇది ఆపరేటర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఇండెంట్, ఔట్ ఇండెంట్. మనకిప్పుడు ఇచ్చిన స్టేట్‌మెంట్ అది ఇచ్చిన స్టేట్‌మెంట్ ఒకసారి మీకు ఇందులో చెప్తాను. టైప్ చేసి అర్థమవుతుంది. మనిచ్చిన కండిషన్ తర్వాత కాలన్ అన్నది ఒకటుంది కదా! కాలన్ తర్వాత మనం ఎంటర్ నొక్కగానే అది ఆ లూప్‌లోకెళ్ళిపోతుంది. ఆ లూప్‌లో మనం ప్రింట్ స్టేట్‌మెంట్స్ గాని, మనం ఏ కండిషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ కండిషన్స్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ ఎల్స్ కూడా సేమ్ మనకి ఇఫ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఔట్ రేంజ్ నుంచి ఎల్స్ కూడా స్టార్ట్ అవుతది. సేమ్ ఎలిఫ్ కూడా అలాగే. ఇప్పుడు మనకి ఏదైనా మనకి లూప్‌లో కావాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇండెంట్ ఇవ్వనివ్వాలి. ఇండెంట్ కావాలి కంటే ఖచ్చితంగా మనం టాబ్ అయినా ప్రెస్ చేయాలి. లేదంటే 4 స్పేసెస్. ఒకవేళ మీకేదైనా మిస్టేక్ వస్తే ఒకసారి సెమికోలన్ ఇది చెక్ చేసుకోండి.
సెమికోలన్ కరెక్ట్‌గా ఉంటే మాత్రం మీరు ఎంటర్ నొక్కి టైప్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్‌గా లూప్‌లోకి మూవ్ అయిపోతుంది. ఒకసారి మీకది ఐడీఎల్‌ఈలో చూపిస్తాను. ఒకసారి చూడండి ఇక్కడ కలర్స్ కూడా చేంజ్ అయ్యాయి మనకి. ఇఫ్ అది టైప్ చేసినప్పుడు. ఎక్స్ మనం ఇఫ్ తర్వాత ఖచ్చితంగా సెమికోలన్ పెట్టాలి. ఒకసారి చూసారు గదా! మనం ఇలా ఎంటర్ ప్రెస్ చేయగానే ఇండెంటెంట్ ఆటోమేటిక్‌గా తీసుకుంది. కనిపిస్తుంది కదా! ఐడీఎల్‌ఈ అందరికి. సతీష్ బ్రో ఐడీఎల్‌ఈ కనిపిస్తుంది కదా! కనిపిస్తుంది. కనిపిస్తుంది బ్రో. కనిపిస్తుంది బ్రో. ఒకసారి చూడండి మనం ప్రింట్ టైప్ చేసింది ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి సేమ్ లూప్‌లోకి కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టే ఎల్స్, ఎల్స్ కూడా చేంజ్ అయింది చూడండి సేమ్. కాకపోతే మన ఎల్స్‌లో ఎప్పుడు ఏది కండిషన్స్ మనం ఇవ్వలేమనమాట. ఓన్లీ ఎల్స్ అన్నది మనిచ్చిన స్టేట్మెంట్స్‌ని ప్రింట్ చేయడానికి వరకు మాత్రమే అది అవుతుంది. ఎల్స్‌లో మనం ఏ కండిషన్స్ అది తీసుకోదు. ఎల్స్ అంటే సేమ్ అది ఒక ఫాల్స్‌లా తీసుకుంటుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తా. ఒకసారి అవుట్‌పుట్ చూడండి. మనకి స్మాల్ అన్నది ప్రింట్ అయింది. ఎందుకంటే ఎక్స్ గ్రేటర్ థాన్ ఎక్స్ లెస్ థాన్ 10 కాబట్టి మనకు స్మాల్ అని ప్రింట్ అయింది. ఆ కండిషన్‌లో అది ఎగ్జిక్యూట్ అయింది. ఒకసారి మనం అదే లూప్‌లో ఎల్స్ పెట్టి ట్రై చేద్దాం. ఒకసారి అది అది చూసారు గదా! మీరు ఇన్వాలిడ్ సింటాక్స్ అని చూపిస్తుంది. అంటే ఖచ్చితంగా సేమ్ మనకి ఇఫ్ అన్నది ఎక్కడ స్టార్ట్ అవుతుందో లూపు బయట, ఆ లూప్ బయట అన్నప్పుడే మన ఈ ఫాల్స్ లాగా అది ఎల్స్ అన్నది గూడా సేమ్ అప్పుడే మనం యూజ్ చేయాలి. ఈ కాలమ్ తర్వాత ఖచ్చితంగా చూసుకోండి అది మనం ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి నెక్స్ట్ అన్నది కూడా ప్రింట్ అయిపోతుంది. సేమ్ ఇప్పుడు ఎల్స్ తీసేసి మనం ఎలిఫ్ ట్రై చేద్దాం. ఎలిఫ్‌కి ఈఎల్ఐఎఫ్ ఎలిఫ్ సింటాక్స్. ఎలిఫ్‌లో కూడా మనం కండిషన్స్ ఇవ్వొచ్చనమాట. ఎక్స్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ 20, 20 ఇస్తున్నాను. మనకి అదే లార్జ్ అన్నది ప్రింట్ అయ్యింది.
ఇక్కడ మనకి ఒక ఎర్రర్ చూపిస్తుంది ప్రింట్ ముందు. అది ఎందుకు వచ్చిందో ఒకసారి ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఒక్క నిమిషం. స సంకీర్తన అది ప్రింట్ ముందు మనకి ఎర్రర్ చూపిస్తుంది కదా! అది ఎందుకు వచ్చింది ఎర్రర్ ఒకసారి చెప్పవా? ఇండెంట్మెంట్ లేదు. హ్మ్. మనం ఇండెండెంట్ ఉన్నప్పుడే మనకి మనకి ఉన్న లూప్‌లోకి తీసుకుంటుందన్నమాట. నెక్స్ట్ టాపిక్. ఇక్కడికి మనం ఇఫ్, ఎలిఫ్ అండ్ ఎల్స్ క కంప్లీట్ చేసాం. ఒకసారి మన పీపీటీ ఒకసారి చూసుకుందాం. ఇఫ్ స్టేట్మెంట్స్ కంప్లీట్ చేసాం మనం. ఒకసారి ఆపరేటర్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నాట్ ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి. నాట్ ఈక్వల్ టుకి మనం ప్రతిసారి వేరేలా పెట్టేస్తాం. నాట్ ఈక్వల్ టు ఒకసారి చూసుకోండి అందరూ. నెక్స్ట్ ఎల్స్ కండిషన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఎల్స్ అండ్ ఎలిఫ్స్ అలాగా. ఎలిఫ్ చూసారు కదా! ఎలిఫ్ కూడా మనకి ఇది బయట స్టార్ట్ చేసాం. ఎలిఫ్‌కి వాడు ఈక్వల్ టు అన్న బూలియన్ వాడాడు. అప్పుడు మనకి చూడండి అది సేమ్ అది కూడా మనకి అదే నెక్స్ట్ కండిషన్ అన్నమాట. అందుకే మనకి ఎలిఫ్ అన్నది కూడా సేమ్ నెస్టెడ్ ఇఫ్ లాగే. కాపోతే నెస్టెడ్ ఇఫ్‌లో మనం ఇఫ్ లోపల ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ పెడతాం. కాకపోతే ఇందులో ఎలా అంటే మనం అందులో యూజ్ చేస్తున్నాం కదా! ఎలిఫ్ సిలో. అదే ఎల్స్ అండ్ ఎల్స్ ఇఫ్. సేమ్ అలాగే ఇందులో మనం ఎలిఫ్ అన్నది యూజ్ చేస్తాం. ఒకసారి ఇది చూడండి. ద the else keyword catches anything which isn't taught by the preceding condition. మనకెప్పుడైతే అది ఫాల్స్ అవుతదో, నెక్స్ట్ అది డైరెక్ట్‌గా ఎల్స్‌లో ఏదైతే ఉన్నదో అది ప్రింట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. లేదంటే అది నెక్స్ట్ కండిషన్‌లో మనం ఇప్పుడు ఎల్స్ ఎన్ని ఇచ్చాం. లాస్ట్‌లో మనం సేమ్ ప్రింట్ కండిషన్ ఒకటి ఇచ్చామనుకోండి. సేమ్ అదే లాస్ట్‌లో. అది కూడా ప్రింట్ కండిషన్ కూడా ప్రింట్ అయిపోతుందన్నమాట. అంటే మనకి ఆ కండిషన్‌లో ఉన్నది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్డర్‌లో మనం ప్రింట్ అన్నది ఒకటి ఇస్తాం కాబట్టి, ఆ ప్రింట్ అన్నది కూడా సేమ్ ప్రింట్ అయిపోతుంది. అదొకసారి లాస్ట్‌లో చూద్దాం. మీకు ఐడియా వస్తుంది బాగా. ఇది ఎలిఫ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ప్రీవియస్ కండిషన్ ట్రూ అవ్వనప్పుడు ఇంకొక కండిషన్‌కి మూవ్ అయిపోతుందని. సేమ్ అది. మన సిలో ఎల్స్ ఇఫ్ ఎలా యూజ్ చేస్తామో సేమ్ ఇందులో కూడా ఎలిఫ్ అన్నది సేమ్ అంతే. మరి ఇందులో ఎలిఫ్‌లో ఆడు ఏబీఆర్ ఈక్వల్ అని చెప్పి ఇచ్చాడు. నేను పీపీటీ ఒకసారి ఇందులో షేర్ చేస్తాను. ఇప్పుడొకసారి వైల్ లూప్. వైల్ లూప్ అంటే అది ఇన్ఫినిట్ లూప్ అంటారనమాట వైల్ లూప్ కూడా. వైల్ లూప్ అన్నప్పుడు మనకి అది ఖచ్చితంగా ట్రూ అని చెప్పి ఇచ్చామంటే ఖచ్చితంగా లూప్ రన్ అవుతుంది. మరిప్పుడు ఐ ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్పి ఇచ్చామనుకో, ఇంకా లూప్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. అసలు ప్రింట్ అవ్వదు. ఒకసారి మనం వైల్‌లో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. మనం అన్నిట్లికన్నా బాగా ఎక్కువ యూజ్ చేసేది ఎలిఫ్, ఇఫ్ మాత్రమే. తర్వాత మనం ఈ రేంజెస్ ఫర్ లూప్ అన్నది ఇంకొకటి యూజ్ చేస్తాం.
మన ఇందాక అనుకున్నాం కదా, అది మనం ఏదైతే కండిషన్ లో ఉన్నది కూడా ప్రింట్ చేస్తుంది, ప్లస్ లాస్ట్ లో మనకి ఏదైతే ప్రింట్ ఉంటుందో అది కూడా ప్రింట్ చేసేస్తుంది. నెక్స్ట్ కండిషన్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ వైల్ అన్నది మనం ఇచ్చిన కండిషన్ ఇక్కడ ట్రూ అవుతుంది కదా, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 మన ఇచ్చిన కండిషన్ ట్రూ అయింది కాబట్టి, అంటే అయి మనం యూజర్ ఇన్పుట్ కింద తీసుకోవచ్చు, లేదంటే మన ఓన్ డిఫైన్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేసింది ఒకసారి చూడండి. వైల్ అన్నది ట్రూ అయినప్పుడు మాత్రమే ఆ వైల్ లూప్ అన్నది మనకి రన్ అవుతుంది, లేదా రన్ అవ్వదు. నిమిషం. ఒకసారి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందాక ఒకసారి మీరు చూసుకున్నారు కదా, అది లూప్ 2 విండోస్ ప్రింట్ అవ్వట్లేదు. ఓకే, షేర్ అవ్వట్లేదు చూపిద్దామంటే. ఒకసారి మీరు అవుట్పుట్ కూడా ఒకసారి చూడండి. మనం అక్కడ ఇందాక ఇచ్చినట్టే వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఫస్ట్ 1 చూసుకుంటుంది. 1 ఐలో పెట్టిన తర్వాత ఐ ప్రింట్ చేస్తుంది. తర్వాత ఆ కౌంట్ ఇంక్రీజ్ చేస్తుంది. మనం ఫస్ట్ ఐలో 1 అన్నది ఇచ్చేసాం కదా, నెక్స్ట్ మనకి ఆ ఐని అప్డేట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ మనకి ఐలో 2 ఉంది. ఐ 2 + 1 3 అలా 4 అలా మనెప్పుడు వైల్ ఐ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని చెప్పిచ్చాం. ఆ 5 వచ్చినంత వరకు అది ప్రింట్ అవుతుంది. లాస్ట్‌లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనకి కండిషన్ తర్వాత మనకి ఆ లూప్ బయట ప్రింట్ ఉంటే ప్రింట్ అన్నది కూడా అది ప్రింట్ చేసేస్తుంది. మనం ఇందాక ప్రోగ్రామ్‌లో లాస్ట్‌లో మనం బయట ఫినిష్ అని చెప్పిచ్చాం. అందుకే మనకి ఆ ఫినిష్ అన్నది కూడా ప్రింట్ చేసింది. ఒకసారి చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ మనం ఇనిషియల్‌గా i ఈక్వల్ టు 1 అని చెప్పిచ్చాం. వైల్ ఐ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని చెప్పిచ్చాం. అంటే ఐ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 లేదా 5 అయ్యేంత వరకు మనకి లూప్ రన్ అవ్వమని చెప్పి ఇక్కడ కండిషన్ ఇచ్చాం. ఫస్ట్ ఐ ప్రింట్ అవుతుంది. ఐ ఈక్వల్ టు ఇనిషియల్‌గా మనకి ఐ 1 ఉంది. తర్వాత మనం ఐ ఈక్వల్ టు ఐ అంటే మనకిప్పుడు ఐ ఐలో ఉన్న వాల్యూ 1. 1 + 1 2. ఆ 2ని అప్డేట్ చేసుకుంటుంది మనిచ్చిన ఐలో. తర్వాత నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 లేదా 5 కాదు కాబట్టి మనకి మళ్ళా ఒకసారి ఆ 2ని ప్రింట్ చేస్తుంది. మళ్ళా ఐ ఈక్వల్ టు 2 + 1 అని పెట్టి 3 అలాగా 5 వచ్చే వరకు ఆ లూప్ రన్ అవుతుంది. లాస్ట్‌లో మన లూప్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి లూప్ బయట ఇక్కడ కనిపిస్తుంది కదా అందరికి, ప్రింట్ అని చెప్పి ఇచ్చాం. ప్రింట్ ఫినిష్ అని. అందుకే మనకి లాస్ట్‌లో ప్రింట్ అన్నది కూడా ఒకసారి ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే మనిచ్చే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అదే కాబట్టి ప్రింట్ ఫినిష్ అన్నది. అర్థమైంది కదా అందరికి వైల్ లూప్? ఇంకొకసారి చెప్పనా మళ్ళా? మనం వైల్ లూప్ కన్నా ఫర్ లూపే ఎక్కువ యూజ్ చేస్తాం. హలో! అంద వైల్ లూప్ ఇంకొకసారి చెప్పనా మళ్ళా? అర్థమైందండి. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ మనకి లిస్ట్స్ అన్నమాట. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అందరూ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఈ టాపిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్. లిస్ట్స్ అన్నది. మనం ఇక్కడ ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. సేమ్ అదే మనం అర్రే ఎలా క్రియేట్ చేసుకుంటామో సేమ్ అలాగే. ఇక్కడ మనం దిస్ లిస్ట్ అని చెప్పిచ్చాం మన లిస్ట్‌కి నేమ్.
మనం మనకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ థిస్ లిస్ట్ కాకుండా. మనం మన లిస్ట్‌లో యాపిల్, బనానా, చెర్రీ అని చెప్పిచ్చాం. ప్రింట్ థిస్ లిస్ట్ అన్నప్పుడు మనకది లిస్ట్ లాగే ప్రింట్ చేస్తుంది. లిస్ట్‌ని మనకు రిటర్న్ చేస్తుందనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు మన లిస్ట్స్ అన్నయి ఎలా అంటే ఒక్క నిమిషం మీకు నోట్స్ కూడా షేర్ చేస్తాను. మనకి లిస్ట్స్ అన్నయి అసలేం చేంజ్ చేయలేమనమాట. అప్‌డేట్ చేయగలం గానీ, మన లిస్ట్స్ అన్నయి ఎప్పుడు చేంజ్ చేయలేం. డిలీట్ చేయలేం, ప్లస్ సార్ట్ చేయలేం. ప్లస్ మనం లిస్ట్‌లో ఏదైతే ఆర్డర్‌లో మనం ఇన్సర్ట్ చేస్తామో ఎలిమెంట్స్‌ని, సేమ్ అదే ఆర్డర్‌లో మనకి రిటర్న్ అవుతాయి. లిస్ట్స్ ఇంకా ఓన్లీ డిక్షనరీస్ మాత్రమే మనకి చేంజ్ అవ్వగలవు. లిస్ట్స్ ప్లస్ టపుల్స్ చేంజ్ అవ్వలేవు. ఒకసారి చూసుకోండి ఒకసారి లిస్ట్ బాగా. నేనొకసారి ఈలోపు నోట్స్ ఓపెన్ చేస్తాను. ఆ! మనం సింపుల్ లెర్న్‌లో కన్నా మనం ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయన్నమాట మనం చెప్పుకోవాల్సినయి. సింపుల్ లెర్న్‌లో కన్నా. ఇయన్ని టాపిక్స్ అసలు సింపుల్ లెర్న్‌లో లేవివి. నెస్టెడ్ డెసిషన్స్ అయన్నీ. నేను మీకది షేర్ చేస్తాను నోట్స్. ఒకసారి మీరు లిస్ట్స్ అన్నది మీకందరికి కనిపిస్తుంది కదా! అదొకసారి చూసుకోండి. లిస్ట్స్ అన్నది సేమ్ స్టాక్ లాగే ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. మనం ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో సేమ్ అదే ఫస్ట్ మనకి ప్రింట్ అవుతుంది. మనం ఏదైతే ఆర్డర్‌లో మనం ఇన్సర్ట్ చేస్తామో ఎలిమెంట్స్‌ని సేమ్ అదే ఆర్డర్‌లో మనకి అవి ప్రింట్ అవుతాయి. మనం ఎ ఇక్కడ మనకి ఎలా అంటే ఈ యాపిల్ అన్నది దాని ప్లేస్ 0 అన్నమాట. బనానా 1, చెర్రీస్ 2 మనకిప్పుడు ప్రతీదీ లిస్ట్‌లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 నుంచి కాకుండా. లైక్ యూరోపియన్ లిస్ట్స్ ఉంటాయి గదా! యూరోపియన్ లిస్ట్స్‌లో మనకి ఫస్ట్ ఎప్పుడు 0 నుంచే స్టార్ట్ అవుతుంది. మనకి ఇండియన్ లిస్ట్స్‌లో ఫస్ట్ ఫ్లోర్ అంటే అదే ఫస్ట్ ఫ్లోర్. వాళ్ళకి 0థ్ ఫ్లోర్ అంటే వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ అలా అన్నమాట. మనకి ఇందులో 1 అన్నప్పుడు మనకి బనానా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే బనానా దాని ప్లేస్ 1 గాబట్టి. మనమిక్కడ -1 అన్నది ఎందుకిచ్చామంటే, మనకి ఈ లిస్ట్స్ అన్నది మనది ఈ లిస్ట్‌కి ఒక వాల్యూస్ గాని ఏది సెట్ చేయలేదు లిమిట్. లాస్ట్‌లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో, మన ఎలిమెంట్‌ని కాల్ చేయడానికి ఇక్కడ మైనస్ వాల్యూ పెట్టి మనం కాల్ చేస్తామనమాట. అప్పుడు మనకి చెర్రీస్ అన్నది ప్రింట్ అవుతుంది. మరి ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడొక లిస్ట్ ఇచ్చాం. థిస్ లిస్ట్‌లో మన ఈ లిస్ట్ వేరే లిస్ట్ అన్నమాట. అప్‌డేట్ చేసాం లిస్ట్. మనమిక్కడ ప్రింట్ థిస్ లిస్ట్ 2:5 2 అంటే 2 నుంచి స్టార్ట్ చేయి. అంటే 5 అంటే 5 వరకు ప్లస్ కాపోతే 5 అన్నది ఇంక్లూడ్ చేయకని. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సతీష్ బ్రో, సతీష్ బ్రో
మన ఈ లిస్ట్ అన్నది చూసుకున్నట్టయితే మనకిక్కడ 2 మనిక్కడ మనం అనుకున్నట్టు ఆర్డర్ ప్లేసెస్‌లో యాపిల్ 0, బనానా 1, చెర్రీస్ 2. ఈ చెర్రీస్ నుంచి ప్లస్ మనకి ఆరెంజెస్ మనం ఎక్కడైతే 5 వరకు ఇచ్చామో అక్కడ వరకు ప్రింట్ అవుతుంది. అంటే 4 వరకే ప్రింట్ అవుతుంది. అంటే 5 ఇంక్లూడ్ చేయకని. ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూసుకుందాం. అందరికి కనిపిస్తుంది కదా స్క్రీన్? ఫస్ట్ మనం ఒక ఎంప్టీ లిస్ట్ అన్నది క్రియేట్ చేసుకుందాం ఫస్ట్. నేను సింపుల్‌గా మన ఎంప్టీ లిస్ట్ అన్నదానికి కూడా మనం ఏదైనా ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే, మనం ఇక్కడ లిస్ట్ అని మనీ బ్రేసెస్ ఇవ్వాలి. మన ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయడానికి ఇన్‌బిల్ట్ ఫంక్షన్ లిస్ట్ అన్నమాట. ఫస్ట్ మనం ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసుకుందాం. తర్వాత ఎంప్టీ లిస్ట్‌లో ఇప్పుడు మనం అది ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్. ఒకసారి మనం ఇందాక లాస్ట్ కండిషన్ చెక్ చేసుకున్నాం డిస్కస్ చేసుకున్నాం గదా! రేంజ్ అదొకసారి రేంజ్ చూసుకుందాం. ఒకసారి ప్రింట్ చేస్తాను మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ లిస్ట్ ప్రింట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా! రేంజెస్. ఫస్ట్ మన దానికి సింటాక్స్ ఏంటంటే, మనం ఏదైతే లిస్ట్ నేమ్ ఇస్తామో దట్ లిస్ట్ నేమ్ ప్లస్ మనం ఏదైతే రేంజ్ ఇవ్వాలనుకుంటున్నామో, ఆ రేంజ్ మనం స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఇన్సర్ట్ చేసి 2 అంటే మనకి 2 నుంచి స్టార్టింగ్ అన్నమాట. మనం ఇస్తున్నాం రేంజ్. 2 అంటే స్టార్టింగ్ రేంజ్. ఈ ప్లేస్ స్టార్టింగ్ నెక్స్ట్ ప్లేసొచ్చి మనం ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలనుకుంటున్నామో, ఆ నం అంటే దాని నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ రేంజ్ వరకు ఇవ్వాలి. ఎందుకంటే మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో లాస్ట్ రేంజ్ అది దాని బిఫోర్ రేంజ్ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో అది అక్కడ వరకే ఇంక్లూడ్ చేస్తుంది. ఒకసారి మనం 4 తీసుకుందాం. మనకి ఇచ్చిన ఎలిమెంట్స్‌లో లాస్ట్ 4 కాబట్టి అదే 0, 1, 2, 3, 4 అంటే మనం 5 ఎలిమెంట్స్ ఇచ్చాం. అది మనకిచ్చింది 0 నుంచి తీసుకుంటుంది కాబట్టి, మనం ఇప్పుడు 3 ఇవ్వాలి. ఒకసారి ఇది ప్రింట్ చేసి చూద్దాం. ఇందాక మనం యాస్ యూ డిస్కస్డ్ మనం 2 అన్నది ఇనీషియల్ రేంజ్. 3 అన్నది మన ఏదైతే రేంజ్ ఎండింగ్ రేంజ్ మన ఇంక్లూడ్ వితౌట్ ఇంక్లూడింగ్ అన్నమాట. ఆ రేంజ్, ఆ వాల్యూ. అందుకే మనకిక్కడ చెర్రీస్ ప్రింట్ అయింది. ఎందుకంటే చెర్రీస్ ప్లేస్ యాపిల్స్ 0, బనానాస్ 1, చెర్రీస్ 2, ఆరెంజెస్ 3, కివి 4 కాబట్టి. ఇక్కడ మనం 3 అన్నది ఇచ్చాం. ఎందుకంటే 3 అన్నది ఆరెంజ్ కదా! ఆరెంజ్ ప్రింట్ అవ్వదు. ఎందుకంటే మనం ఆ రేంజ్ వరకు ప్రింట్ చేయండి. కాకపోతే ఆ రేంజ్‌లో మనకి చెర్రీస్ ఆరెంజెస్ ఇంక్లూడ్ చేయకుండా ఉండడానికి. నెక్స్ట్ ఒకసారి మనం 4 ట్రై చేద్దాం. ఒకసారి మీరు 4ని మార్చాను. ఒకసారి 4 పెట్టినప్పుడు రేంజ్ మనకు ఆరెంజెస్ ప్రింట్ అయ్యాయి. ఒకవేళ ఒకవేళ మనకి ఇక్కడ మనం 2 తీసేసి మన ఇనీషియల్ రేంజ్ ఏది ఇవ్వకుండా ఉంటే, మనం ఏదైతే ఎండింగ్ రేంజ్ ఇస్తామో అది ఇంక్లూడ్ చేయకుండా అక్కడి వరకు మనకి లిస్ట్‌లో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ ఆర్డర్‌గా ప్రింట్ అవుతాయి. ఒకసారి ఎవ్రీవన్ రిమెంబర్ థిస్.
లిస్ట్స్ అన్నయి చేంజ్ అవ్వవనమాట. ఓన్లీ మన ఆటిలి ఇండెక్స్ వాల్యూస్‌తోనే మనం ఆటిలిని కాల్ చేయగలం. లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్. లిస్ట్స్ అండ్ టపుల్స్ ఆర్ మ్యూటబుల్. ఓన్లీ డిక్షనరీస్ ఆర్ ఇమ్యూటబుల్. ఇందాక మనం చూసాం లిస్ట్‌లో మనం ఓన్లీ అప్ టు ద రేంజ్ వరకే ఇచ్చాం. ఏదైతే ఇంక్లూడ్ చేయకూడదనుకుంటున్నాం అక్కడి వరకు. అందుకే మనం ఇనీషియల్ రేంజ్ ఏది ఇవ్వలేదు గాబట్టి, మనకి ఇనీషియల్ నుంచి మనకి ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో లిస్ట్‌లో మొత్తం ఆ ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ చేస్తుంది. అర్థమైంది కదా! లిస్ట్స్ అందరికి. ఒకసారి మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ చేయనా? హాసిని, హలో హాసిని. ఓకే. ఒకసారి మనం సేమ్ అది ఇండెక్స్ మనం ఇందాక ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదొకసారి పీపీటీలో ఒకసారి మళ్ళా చూద్దాం బ్రీఫ్‌గా. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం గదా! మనం ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయడానికి ఎక్స్ అన్నది మనం డిఫైన్ చేసుకున్న వేరియబుల్. దానికి ఇది సింటాక్స్ అన్నమాట. మనం లిస్ట్ అని చెప్పి మనం ఈ బ్రేసెస్ అయినా ఇవ్వచ్చు. లేదంటే మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వగానే అది ఎంప్టీ లిస్ట్ కింద ఫార్మ్ చేసుకుంది. హాసిని, నీ వాయిస్ వినిపించట్లేదు. ఒకసారి మైక్ చెక్ చేసుకోండి. ఒకసారి ఈ స్టేట్మెంట్ చదవండి. మన లిస్ట్‌లో ఔట్ ఆఫ్ ద బౌండరీ రేంజెస్ ఇచ్చినప్పుడు మనకి ఇండెక్స్ ఎర్రర్ వస్తుందన్నమాట. ఒకసారి ఈ స్టేట్మెంట్ కూడా చూడండి. ఇండెక్సింగ్ స్ట్రింగ్స్ బిహేవ్ యాస్ థో దే ఆర్ ఇండెక్సింగ్ యాస్ ఎ లిస్ట్ కంటైనింగ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ ఎ స్ట్రింగ్. మనం ఏదైతే స్ట్రింగ్స్ ఇస్తామో అది కూడా ఈచ్ క్యారెక్టర్ లాగే మనకది ప్రింట్ ఇది లిస్ట్‌లో యాడ్ అయిపోతుంది. For other types such as integers and indexing them isn't possible is causes such as type errors. ఒకసారి చూడండి. ఇక్కడొక స్ట్రింగ్ అన్నది క్రియేట్ చేసుకున్నాం. ఆ స్ట్రింగ్ మనం హలో వరల్డ్ అని చెప్పిచ్చాం. ఒకసారి మనం అది ప్రింట్ చేసి చూద్దాం. మీకు అర్థమవుతుంది. మనం ఇందాక చూసాం కదా! స్ట్రింగ్స్ కూడా మనం ఓన్లీ ఇండెక్స్ వాల్యూతో మనం కాల్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇందాక ఫస్ట్‌లో డిస్కస్ చేసుకున్నాం కదా! ఇక్కడ ఒక స్పేస్ అన్న దాన్ని కూడా అదొక క్యారెక్టర్ కింద యాడ్ చేసుకుంటుంది దాని మెమరీలో. అందుకే ఇక్కడ మనం ఒకసారి మీరు ఎప్పుడైనా ఇండెక్స్ ఇలా రేంజ్ ఇచ్చినప్పుడు స్పేస్ కూడా కౌంట్ చేసుకొని మనం ఇక్కడ ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి. మనం ఇక్కడ ఇండెక్స్ వాల్యూ మన ఇచ్చిన స్ట్రింగ్‌లో ఇండెక్స్ వాల్యూ 6 ఇచ్చాం. ఇండెక్స్ వాల్యూ దానికి ఏదైతే ఉన్నదో డబ్ల్యూ ఉన్నది. అందుకే మనకి ఇక్కడ డబ్ల్యూ అన్నది ప్రింట్ అయింది. చూసారు కదా! మన ఇక్కడ ఇండెక్స్ వాల్యూ డబ్ల్యూ అన్నది చెప్పిచ్చాం. ఆ డబ్ల్యూ అన్నది ప్రింట్ అయింది. మనం ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ 5 అన్నది చూసుకుందాం. 5 అన్నది హ్మ్. ఇందాక మీకు చెప్పాను కదా! 5 ఇక్కడ ఉన్న స్పేస్ కూడా అదొక క్యారెక్టర్ కింద తీసుకొని దాని మెమరీలో అలోకేట్ చేసుకుంటుంది.
సేమ్ అలాగే మన ఇక్కడ ఇండెక్స్ వాల్యూ 5 అని చెప్పిచ్చాం. ఆ 5 అన్నది ఏంటంటే, అది కూడా ఒక క్యారెక్టర్ లాగే అది ఇంజెక్ట్ చేసుకుంటుంది కాబట్టి, మనకి సేమ్ అది ఒక ఒక స్పేస్‌ని ప్రింట్ చేసింది. ఒకసారి చూడండి. అందుకే మనకిక్కడ స్పేస్ అన్నది కూడా ప్రింట్ అయిపోయింది. హాసిని వాయిస్ వినిపించట్లేదు హాసిని నీది. హలో! హాసిని? ఇందాక మనకి హాసిని అడిగింది. ఓ కదా ప్రింట్ అవుతుందని. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా! మనకి యూరోపియన్ లిస్ట్స్ లాగా మనకది తీసుకుంటుంది. 1 నుంచి కాకుండా ఫస్ట్ అది మనకి జీరోస్ నుంచి తీసుకుంటుంది. లైక్ హెచ్ వాల్యూ 0, ఈ వాల్యూ 1 అలాగా. L2 ఇంకొక L3, ఈ O4, ఈ స్పేస్ 5 ఎందుకంటే స్పేస్ అన్నది కూడా ఒక క్యారెక్టర్ కింద తీసుకుంటుంది. అందుకే మనం 5 ఇచ్చినప్పుడు స్పేస్ ప్రింట్ అయింది. హాసిని అర్థమైందా? ఓకే. నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక లిస్ట్ అన్నది క్రియేట్ చేసుకున్నాం. 5 7స్. మనం ఇక్కడ ఒక ఇండెక్స్ వాల్యూ ఇచ్చాం. ఇండెక్స్ వాల్యూ 2 ఇచ్చాం. ఆ 2 ప్లేస్‌లో అంటే థర్డ్ ప్లేస్‌లో ఉన్న 7లో మనకి 5 ఇన్సర్ట్ చేయమని చెప్పి ఇచ్చాం. అందుకే మనకిక్కడ చూసారు కదా! అవుట్‌పుట్‌లో మనకి 2 7స్ తర్వాత మళ్ళా 5 ప్రింట్ అయింది. మనం ఏదైతే వాల్యూస్ ఇలా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఓన్లీ ఇండెక్స్ వాల్యూస్‌తోనే చేంజ్ చేసుకోవాలి. మొత్తం లిస్ట్‌ని చేంజ్ చేయాలి. ఒకవేళ మొత్తం లిస్ట్‌ని చేంజ్ చేయాలంటే దానికి ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. లిస్ట్ డాట్ అప్‌డేట్ అలా. అప్‌డేట్ అలా చేసుకోవాలి. మనం ఓన్లీ ఇండెక్స్ వాల్యూతో మాత్రమే అక్కడ లిస్ట్‌లో ఉన్న వాల్యూస్‌ని మనం కాల్ చేయగలం. నెక్స్ట్. ఇప్పుడు మనం ఇందాకడ వరకు ఓన్లీ లిస్ట్‌లో వాల్యూస్ యాడ్ చేసుకోవడం గాని, లిస్ట్‌లో క్రియేట్ చేసుకోవడం గాని, లిస్ట్‌ని ఇండెక్స్ వాల్యూతో పిలవడం గాని చూసాం. ఇప్పుడు 2 లిస్ట్స్‌ని ఎలా యాడ్ చేయాలి? లేదా 2 లిస్ట్‌ని ఎలా మల్టిప్లై చేయాలన్నది కూడా ఒకసారి చూద్దాం. అప్పుడు మనం చూసినట్టయితే మనకిక్కడ కనిపిస్తుంది కదా! మనం ఫస్ట్ నమ్స్ అన్నది క్రియేట్ చేసుకోవడం. అందులో 1, 2, 3 ప్రింట్ 1, 2, 3 అన్నప్పుడు మనకిక్కడ 2 లిస్ట్స్ కింద ఫార్మ్ అవుతదనమాట. ఎందుకంటే ఆ లిస్ట్ అన్నది అది యాడ్ చేసుకుంటుంది ఒక లిస్ట్ లాగా. తర్వాత ఆ లిస్ట్‌ని మనం మల్టిప్లై చేస్తుంది. సరే ప్రింట్ చేస్తున్నా. ఒకసారి టైప్ చేసి చూపిస్తాను. ఎవ్రీవన్ రిమెంబర్ మనం ఇప్పుడు ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నప్పుడు మాత్రమే అది లిస్ట్‌లో అన్నమాట. అదే ఫ్లవర్ బ్రాకెట్ అయితే డిక్షనరీస్. ఓన్లీ నార్మల్ బ్రాకెట్స్ లాగా అయితే సర్కిల్ బ్రాకెట్స్ అయితే అది టపుల్స్. మన ప్రతి ఒక్క ఎలిమెంట్స్‌ని లిస్ట్‌లో అయితే ఏ ఎలిమెంట్స్ ఉంటాయో దాన్ని మనం ఖచ్చితంగా సెపరేట్ చేయాలి. కామా యూజ్ చేసి. లేదంటే అది మనం ఏదైతే సెపరేట్ చేయకుండా ఉంటామో అది మొత్తం కలిపి ఒక వాల్యూ కింద, ఒక ఎలిమెంట్ కింద తీసుకుంటుంది.
హ్మ్. ఒకసారి ఇది చూడండి అందరూ. మనం ఫస్ట్ ఒక n అన్నది ఒక లిస్ట్. అందులో లిస్ట్‌లో మనకి 1, 2, 3 వాల్యూస్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను కదా! ఎప్పుడైతే మనం లిస్ట్ ఇక్కడ కామా తీసేసి, ఆ కామా లేకుండా మనం ఏదైనా వాల్యూస్ టైప్ చేసినా అదొక కీ కింద తీసుకుంటుంది. కామా లేకుండా ఒకవేళ మనం స్పేస్ ఇచ్చినా సరే, అది ఆ స్పేస్‌ని కూడా ఒక క్యారెక్టర్ లాగే తీసుకొని 1 స్పేస్ 2 అన్నది ఒక క్యారెక్టర్ అనుకోని మాత్రం అది ఇన్సర్ట్ చేసుకుంటుంది. ఎవ్రీవన్ రిమెంబర్ మనం ఎప్పుడైతే కీస్‌ని గాని ఇలాగా వాల్యూస్‌ని గాని ఇలా ఎప్పుడైతే సెపరేట్ ఓన్లీ మనం కామాతోనే సెపరేట్ చేసుకోగలం. ఇప్పుడు మనం ఒక లిస్ట్‌ని ఇంకొక లిస్ట్‌లో యాడ్ చేయబోతున్నాం అన్నమాట. n అన్నది ఒక లిస్ట్. ఆ లిస్ట్‌ని మనం యాడ్ ఆపరేటర్ యూజ్ చేసి ఇంకొక లిస్ట్‌లో యాడ్ చేస్తున్నాం. అప్పుడు మనకి మొత్తం అంతా కలిపి ఒక లిస్ట్‌లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మనం వచ్చిన ఆ లిస్ట్‌ని ప్రింట్ చేయమంటున్నాం. ఎందుకంటే n అన్నది ఆల్రెడీ 1, 2, 3. ఆ 1, 2, 3 ఉన్న దాన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేసి ఓన్లీ అది లిస్ట్ ఎప్పుడు మర్చిపోకండి. లిస్ట్ అన్నది మనం ఎప్పుడైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో అదెప్పుడు మనకి రిటర్న్‌లో లిస్ట్ మాత్రమే ప్రింట్ అవుతుంది. మనం n ఉన్న లిస్ట్‌ని 3 టైమ్స్ మల్టిప్లై చేసి ప్రింట్ చేయాలనుకుంటున్నాం. మర్చిపోకండి మనప్పుడు స్టార్టింగ్‌లో అదే చదువుకున్నాం కదా! ఆపరేటర్స్‌తో ఎలా మల్టిప్లై చేయాలి స్ట్రింగ్స్‌ని. సేమ్ అలాగే ఒకసారి ఎవ్రీవన్ వన్స్ మనం ఇక్కడ లిస్ట్స్ యాడ్ చేసాం. 2 లిస్ట్స్ యాడ్ చేసాం. 2 లిస్ట్స్ యాడ్ చేసినప్పుడు మనకు ఆ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఒకే లిస్ట్ కింద ఫార్మాట్ అయ్యి మనకి ప్రింట్ చేసాయి. నెక్స్ట్ మనం ఇచ్చిన లిస్ట్‌ని మల్టిప్లై చేసాం. అందుకే చూసారా మనం ఎప్పుడైతే మల్టిప్లై చేసినా సరే అది 3 టైమ్స్ మల్టిప్లై అయ్యి సింగిల్ లిస్ట్ కింద మనకి ఫార్మ్ చేసాయి. ఎవ్రీవన్ ప్లీజ్ రిమెంబర్ మనం ఎప్పుడైతే ఒక వాల్యూస్‌ని గాని, కీస్‌ని గాని సెపరేట్ చేయాలనుకుంటున్నామో లేదంటే 2 డిఫరెంట్ కీస్ గాని, వాల్యూస్ గాని ఇచ్చినప్పుడు మనం పెట్టాలనుకుంటున్నామో, ప్రతిసారి మన ఈ కామా పంక్చుయేషన్ మార్క్ మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. లేదంటే స్పేస్ యూజ్ చేశామంటే అది ఖచ్చితంగా ఒక కీ అది ఒక వాల్యూ కింద తీసుకొని, మనం దాన్ని కూడా ఒక వాల్యూలా ప్రింట్ చేసేస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఫంక్షనల్ లిస్ట్. ఇందాక మనం లిస్ట్‌ని యాడ్ చేయడం చూసాం. ఒక లిస్ట్‌ని క్రియేట్ చేయడానికి చూసాం. ఇప్పుడు మనం ఒక లిస్ట్‌లో ఉన్న ఏదైనా ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడం చూస్తున్నాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే లిస్ట్‌లో ఉన్న మనం న్యూ ఎలిమెంట్స్‌ని లిస్ట్‌లో యాడ్ చేయడానికి గాని, మనం లెంత్ ఆఫ్ ద లిస్ట్ కనుక్కోవడానికి గాని యూజ్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. వి కెన్ యాడ్ ద లిస్ట్ బై యూజింగ్ అపెండ్. డోంట్ ఫర్‌గెట్ డాట్ అపెండ్ ప్లస్ మనం ఏదైతే వాల్యూస్‌ని మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో, ఆ వాల్యూ ఖచ్చితంగా మనం ఈ బ్రేసెస్‌లో పెట్టాలి. మనం ఏదైతే మనం అపెండ్ చేయాలనుకుంటున్నామో ఎందుకంటే మనం అపెండ్ చేయాల్సింది లాస్ట్‌లో అపెండ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అన్నమాట. ఫస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో అది ఫస్ట్‌లోనే ఉంటుంది. డోంట్ ఫర్గెట్ లిస్ట్స్ ఆర్ ఆల్వేస్ మ్యూటబుల్. లిస్ట్ కెనాట్ బి చేంజ్డ్. ఓన్లీ యాడ్ ఆర్ we can add or we can multiply list. Lister cannot be changeable or mutable. Next, by the using of length inbuilt function, we can get the length of a list. ఒకసారి ఇది చూడండి అందరూ. ప్రింట్ లెంగ్త్ ఆఫ్ నమ్స్ అంటే మనం ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్న వేరియబుల్. మన ఇష్టం. ఇది యూజర్ డిఫైన్డ్ అన్నమాట. ప్రోగ్రామర్ డిఫైన్డ్. మనం మన ఓన్ వేరియబుల్‌ని మనం అక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. By the use of length, we can get the length of the string, length of the list. Sorry. నేనొకసారి అపెండ్ ఎలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
1 minute. One minute. డోంట్ ఫర్గెట్ ఎప్పుడు మనం ఏదైనా లిస్ట్‌ని మనం యాడ్ చేయాలనుకుంటున్నామో, అపెండ్ చేయాలనుకుంటున్నామో న్యూ వాల్యూని డోంట్ ఫర్గెట్ ద సింటాక్స్. ఇక్కడ ఎన్ అంటే మనం ఏదైతే లిస్ట్ క్రియేట్ చేసుకున్నామో ఆ లిస్ట్ డాట్ అపెండ్ ప్లస్ ఈ బ్రేసెస్‌లో మనం ఏ అయితే వాల్యూ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎవ్రీవన్ వాంట్స్ టు మన ఇక్కడ మనం సరే మన ఆర్డర్‌లో కాకుండా మనం 4 బదులు 5 పెట్టుకున్నాం. కాకపోతే మన ఇక్కడ ఇచ్చింది అదొక ఎలిమెంట్ కిందే తీసుకుంటుంది. అదొక న్యూమరిక్ వాల్యూనే అది మనం ఇచ్చింది ఒక ఎలిమెంట్ లాగే తీసుకుంటుంది. అది సరే 3 తర్వాత 4 కదా 5 ఇచ్చామనుకోని అక్కడ స్పేసెస్ గాని దానికోసం సెపరేట్ స్పేస్ గాని ఏది మనకి లెఫ్ట్ చేయదు. మనం ఏదైతే వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నామో అది అలాగే తీసుకుంటుంది. సరే మన ఇప్పుడు ఆర్డర్‌లో కాకుండా మన నార్మల్‌గా ఒకసారి ప్రింట్ చేద్దాం. నేను ఆర్డర్ చేంజ్ చేశాను. ఒకసారి ఆర్డర్ చేంజ్ చేశాను చూడండి. 3215 మన ఆర్డర్ చేంజ్ చేసినా సరే, ఏమైనా సరే అదొక ఎలిమెంట్స్ కిందే తీసుకుంటుంది. నెక్స్ట్. 1 సెకండ్. Next. Next topic was, as we discussed, there was a topic about the length. By the using the function length, we can get the length of a string, length of a list. Sorry. As we written in the program, ఇక్కడ మనం ఇన్‌బిల్ట్ ఫంక్షన్ లెన్ అన్నది యూజ్ చేసాం. ఆ లెన్ అన్నది యూజ్ చేసినప్పుడు మనం ఏదైతే లిస్ట్ ఒక లెంగ్త్ మనం ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నామో లెన్ ఫంక్షన్ యూజ్ చేసి మన లెంగ్త్ ఆఫ్ ద లిస్ట్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇచ్చిన లో ఉన్న ఎలిమెంట్స్‌ని మాత్రమే అది కౌంట్ చేసుకుంటుంది. లైక్ మనం స్పేస్ ఇచ్చినా సరే, ఆ స్పేస్‌ని కూడా కౌంట్ చేసుకుంటుంది. సేమ్ అలాగే. ఒకసారి నేను కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాను. వన్స్ By the using of len function, we can get the length of a list. Everyone, please remember the syntax was Start length. starting from 0 na bro. బ్రో బ్రో ఎస్ బ్రో. అది మనం ఏదైతే లిస్ట్‌లో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాం కదా! అది మనం మన హ్యూమన్ వాల్ ప్రకారం ఏంటంటే మనం 1 నుంచి లెక్క పెట్టుకుంటాం. కాకపోతే మనం ఇక్కడ ఇచ్చింది ఏంటంటే అది జీరోస్ నుంచి లెక్క పెట్టుకుంటుందన్నమాట. 0, 1, 2, 3 అది దాని ఆర్డర్. కాకపోతే ఇక్కడ మనకి ఏంటి మన లెంగ్త్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నాం. లిస్ట్‌లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో, ఆ ఎలిమెంట్స్‌ని మాత్రమే అది ఎలిమెంట్స్ యొక్క ఎన్నైతే కౌంట్ ఉన్నాయో, ఆ కౌంట్‌ని మనకి ప్రింట్ చేస్తుంది. అది లెక్క పెట్టుకునేటప్పుడు 0 నుంచి లెక్క పెట్టుకుంటుంది.
అర్థమైందా బ్రో? ఒకసారి మళ్ళా చెప్పనా? ఓకే, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. అదే మనం ఫస్ట్ ఎలిమెంట్ ని 0 అనుకుంటుంది ఇన్సర్ట్ చేసినవి. మన టోటల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న ఎలిమెంట్స్ ని కౌంట్ చేసుకొని ఆ ఎలిమెంట్స్ అయితే ఎన్ని ఉన్నాయో అన్నే మనకి రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్. దేర్ సేమ్ అపెండ్ లాగే ఇంకొక ఫంక్షన్ ఉన్నదన్నమాట. ఇన్బిల్ట్ ఫంక్షన్ సేమ్ యాజ్ అపెండ్ ఇన్సర్ట్ విచ్ ఎక్సెప్ట్ దట్ ఇట్ అలౌస్ యూ టు ఇన్సర్ట్ ఎ న్యూ ఎలిమెంట్ ఎట్ ఎనీ పొజిషన్ ఇన్ ద లిస్ట్. ఇందాక మనం చూసాం కదా, అపెండ్ ఏం చేసింది, మనం అపెండ్ అన్నప్పుడు అది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఇన్సర్ట్ చేయాలనుకున్న వాల్యూ మనం పెట్టలేం. అపెండ్ అన్నప్పుడు మనం ఏదైతే ఎలిమెంట్ అపెండ్ లో పెట్టి ఇన్సర్ట్ చేస్తామో అది ఆ లిస్ట్ లో లాస్ట్ ఎలిమెంట్ లో అది ఇన్సర్ట్ అయిపోతుంది. కాకపోతే ఇన్సర్ట్ అన్న ఫంక్షన్ మనం యూజ్ చేసి మనం ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లైక్ ఒకసారి ఇది చూడండి, సింటాక్స్ చూద్దాం ఫస్ట్ ఒక్కసారి. సింటాక్స్ సేమ్ మనకి అపెండ్ లో ఎలాగో డాట్ అపెండ్ అలాగే సేమ్ డాట్ ఇన్సర్ట్. కాకపోతే మన అపెండ్ లో ఓన్లీ మనం ఎలిమెంట్ ఏదైతే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం ఆ ఎలిమెంట్ ఒకటే మనం పెట్టగలం. ఇన్సర్ట్ లో మనం మన ఎలిమెంట్ ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ ప్లస్ మనం ఏదైతే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ కూడా మన క్యారెక్టర్ ని అదే ఆ స్ట్రింగ్ ని మనం అక్కడ పెట్టాలి, టైప్ చేయాలి. నెక్స్ట్ ఆడిక్కడ టైప్ చేయక్కర్లేకుండా ఆడిక్కడ ఇండెక్స్ వాల్యూ 1 అని చెప్పిచ్చాడు. అదే మనం లైక్ మనం ఇచ్చింది కాకుండా మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పుకున్నాం కదా కాన్సెప్ట్, ఇన్పుట్ ఫంక్షన్ యూజర్ ఇన్పుట్ లాగా అనమాట. ఇంట్ ఆఫ్ ఇన్పుట్, మనం ఏదైతే ఇన్పుట్ ఎక్కడైతే కీ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇండెక్స్ వాల్యూ మనం అక్కడ ఇన్పుట్ అన్నది చేస్తే మనం ఏదైతే టైప్ చేస్తామో అదే ఇండెక్స్ ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఆ ఇండెక్స్ వాల్యూ ఇక్కడ అది యూస్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనం ఏదైతే క్యారెక్టర్ ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్. సంకీర్తన, ఇప్పుడు మనం ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ ఈజ్ అని చెప్పించాం కదా, ఇండెక్స్ వాల్యూ మనం 1 అని చెప్పించాం. ఇప్పుడు మనకి ఏమని ప్రింట్ అవుతుంది? టోటల్ స్ట్రింగ్, టోటల్ స్ట్రింగ్. పైథాన్ ఇస్ ఫన్. ఇప్పుడు సరే నేను ఇండెక్స్ వాల్యూ 0 ఇచ్చాను, అప్పుడు పైథాన్ ప్లేస్ లో ఉంటుంది. ఈజ్ పైథాన్ ఫన్ అని చెప్పి వస్తుంది. మనం గుర్తుపెట్టుకోండి అది ఎప్పుడు మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 ఇండెక్స్ వాల్యూస్ మనం ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ రేంజ్ అన్నమాట. డోంట్ ఫర్గెట్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యూ హ్యావ్ టు యూజ్ దిస్ టాపిక్ ఇన్ ఫర్ లూప్స్ అండ్ వైల్ లూప్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రేంజ్ యాజ్ వి సీన్, మనం లిస్ట్ అన్నది ఒక లిస్ట్ కూడా మనం ఇలా ప్రింట్ చేసుకోవచ్చు అని అనుకున్నాం కదా, అదే ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయడానికి. ఇక్కడ ఎంటీ లిస్ట్ లో ఆడిక్కడ ఆల్రెడీ రేంజ్ ఇచ్చాడు. రేంజ్ అంటే మీ అందరికీ తెలిసింది కదా, యాజ్ ఇంగ్లీష్ వర్డ్ లాగే రేంజ్ అంటే ఇక్కడ వరకు సేమ్ అలాగే అది 10 ఎలిమెంట్స్ వరకు అది ప్రింట్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే భాషా బ్రో బ్రో చెప్పు బ్రో. ఇప్పుడు మనం ఇక్కడ నీకు కనిపిస్తుంది కదా పీపీటీ, మనం రేంజ్ 10 వరకు ఇచ్చాం బ్రో. ఇప్పుడు మనం అది ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం లిస్ట్ లో. మనకి ఎలా ప్రింట్ అవుతాయి చెప్పు, ఎక్కడి నుంచి స్టార్టింగ్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే బ్రో, 0 to 9.
థ్యాంక్స్ బ్రో, కరెక్టే. నెక్స్ట్ ఒకసారి మళ్ళా ఒకసారి చెక్ చేసుకోండి రేంజ్. ఒకసారి వన్స్ చెక్ ద syntaxes and cd on mine. దుర్గేష్ బ్రో, బ్రో ఫిఫ్త్ లైన్ ప్రింట్ రేంజ్ 20 =0 రేంజ్ 0 to 20 అని ఉంది కదా. ఎస్ బ్రో. ఆ జీరోని స్టార్ట్ అయినప్పుడు అక్కడ 19 వచ్చింది కదా. అవును బ్రో, అదే ఒకసారి నేను మీకు అది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. ఓకే. As Basha bro told that the answer will be print from 0 to 9. Correct bro. 0 to 9 ప్రింట్ అవుతాయి, ఎందుకంటే మన రేంజ్ 10 వరకు ఇచ్చాం. అది మనకి ఎలిమెంట్స్ ఎలా అంటే 0 నుంచి తీసుకుంటుంది. నెక్స్ట్ మనం సేమ్ ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, అపెండ్ అయితే ఇన్సర్ట్ ఇలా. ఇక్కడ మనం దాకా డిస్కస్ చేసుకున్నాము దాంట్లో లిస్ట్ లో ఒకసారి చూడండి. ఇక్కడ మన లిస్ట్ లో 2 to 5 ఇచ్చాం కదా, ఇక్కడ వరకు స్టార్టింగ్ రేంజ్ ప్లస్ డో నాట్ ఇంక్లూడెడ్ రేంజ్. మనం ఏదైతే రేంజ్ ఇస్తామో ఆ రేంజ్ వరకు వెళ్తుంది, కాకపోతే అది ఇంక్లూడ్ చేయదు. సేమ్ అలాగే రేంజ్ లో కూడా 3 to 8, 3 నుంచి 8 వరకు. నేను మీకు ఒకసారి ప్రింట్ చేస్తాను. అది ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, సారీ పీపీటీ షేర్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 2 to 5 ఇనిషియల్ ప్లస్ డో నాట్ ఇంక్లూడెడ్ రేంజ్. మనం ఎక్కడ వరకు ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నామో దాని ముందు వరకు పెట్టుకోవాలి. ఎవ్రీవన్ ప్లీజ్ రిమెంబర్. Yes. Once I will share the screen. ఒకసారి అందరు చూడండి, ఇందాక మనం చెప్పుకున్నట్టే ఎక్కడ వరకు అయితే ఇనిషియల్ కి కామా డు నాట్ ఇంక్లూడెడ్ రేంజ్. హియర్ మనం ఇక్కడ రేంజ్ 3, 8 అని ఇచ్చాం. 3 నుంచి 8 ప్రింట్ అవ్వదు, ఎందుకంటే 8 వరకే, 8 ఇంక్లూడ్ చేయదు. ఒకవేళ మనకి 8 ప్రింట్ అవ్వాలనుకుంటే మనం 9 అన్నది ఇవ్వాలి. 9 అన్నది ఇచ్చినప్పుడు మనకి చూడండి 8 ప్రింట్ అవుతుంది రేంజ్ అలా. నెక్స్ట్ నెక్స్ట్ లైన్ ఇందాక మనం చూసాం కదా, నెక్స్ట్ లైన్ ఒక్క నిమిషం. ఒకసారి ఇది చూడండి అందరూ, ఇనిషియల్ రేంజ్ ప్లస్ డు నాట్ ఇంక్లూడెడ్ రేంజ్ ప్లస్ ఇక్కడ మన 2 అనేది డిఫరెన్స్ అన్నమాట. 2 మన 5 నుంచి 20 లోపు ఉన్న ఎలిమెంట్స్ కి 2 డిఫరెన్స్ ఉన్నది మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ నేను ఇక్కడ 2 తీసేసి మీకు ఒకసారి ప్రింట్ చేస్తాను. Everyone wants to see this ideally shell screen. నెక్స్ట్ ఇప్పుడు నేను డిఫరెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా, నేను 5, 20 ఇచ్చాను. 5 నుంచి 20 వరకు
20 బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయినాయి. ఇప్పుడు నేను రేంజ్ ఇస్తున్నాను అనమాట. అదే డిఫరెన్స్. ఇప్పుడు నాకు ఇక్కడ 2 డిఫరెన్స్ తో ప్రింట్ అవ్వాలన్నాను. ఆ 2 డిఫరెన్స్ తో 5 నుంచి 20 వరకు మనకి ప్రింట్ అయినాయి. హాసిని ఇండెక్స్ అండ్ లిస్ట్, ఇండెక్స్ అండ్ స్ట్రింగ్స్ లిస్ట్. ఇండెక్స్ అండ్ స్ట్రింగ్స్ లిస్ట్ చెప్పాం కదా. ఒకసారి నేను మళ్ళా హాసిని డౌట్ అడిగింది. ఒకసారి పీపీటీ. హాసిని నువ్వు ఇదేనా అడిగింది ఇందాక లిస్ట్ ఇండెక్స్ అంటే స్ట్రింగ్ లిస్ట్. హలో హాసిని, ఒకసారి మళ్ళా నాకు అర్థం కాలేదు. ఒకసారి మళ్ళా చెప్పు. అదే ఏం అడిగావు చెప్పు. ఇండెక్స్ అండ్ లిస్ట్ సేమే కదా అని, లైక్ అలాగే సేమ్ ఇన్సర్ట్ చేసుకోవడం సేమే కదా అని. అంటే స్ట్రింగ్సా? స్ట్రింగ్స్ ని నువ్వు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు. అర్థం కాలేదు. హలో హాసిని. ఇప్పుడు చెప్పిన లిస్ట్ అండ్ ఇండెక్స్ చెప్పిన ఇండెక్స్ ఆల్మోస్ట్ సేమే కదా అని అంటున్నా. సేమ్ ఇండెక్స్ ఆపరేటర్ యూస్ చేసి, అంటే మనం ఓన్లీ ఆ Same వాల్యూని మాత్రమే operators కాల్ use చేయగలం. ఇందులో మనం రేంజ్ యూస్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇండెక్స్ వాల్యూస్ యూస్ చేసి మనం కాల్ చేయగలం. అర్థమైంది కదా. ఇండెక్స్ వాల్యూస్ అన్నాయి మన లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని కాల్ చేసుకోవడానికి మనం యూస్ చేస్తాం. సేమ్ స్ట్రింగ్స్ కూడా అంతే. కాకపోతే స్ట్రింగ్స్ అన్నా కూడా నువ్వు సెట్ ఆఫ్ ఇవ్వాలి. అంటే ఒకే స్ట్రింగ్ లా ఇవ్వాలి నువ్వు. లైక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హాసిని, ఒకసారి కనిపిస్తుంది కదా నీకు. ఇక్కడ 1 అన్నది మనం ఒక ఇంట్ వాల్యూ కదా. ఆ ఇంట్ వాల్యూ బదులు మనం ఒక స్ట్రింగ్ ఇవ్వాలనుకుంటున్నాం అనుకో, స్ట్రింగ్ కి ఖచ్చితంగా ఈ బ్రేసెస్ ఇవి ఉండాలి, ఈ పంక్చుయేషన్ మార్క్ ఉండాలి. అప్పుడైతేనే అది తీసుకుంటుంది. అదొక స్ట్రింగ్ కింద. అర్థమైంది కదా. మిగిలినవి ఇలా ఇచ్చినప్పుడు అది హాసిని చెప్పు. అర్థమైంది కదా. స్ట్రింగ్స్ అన్నప్పుడు మాత్రం మనం ఎలా ఇన్సర్ట్ చేయాలి. కామన్ కూడా స్ట్రింగ్ లాగే అనుకుంటావా? కాదు బ్రో, కామాకు మాత్రం అది 2 స్ట్రింగ్స్ ని సపరేట్ చేయడానికి అన్నట్టే తీసుకుంటుంది. నేను నీకు ఒకసారి మీకు లిస్ట్ ని స్ట్రింగ్స్ ఎలాగా ప్రింట్ చేయడానికి చూపిస్తాను. ఇంకోండి బ్రో, మనం స్ట్రింగ్స్ ని ఇలా ఇన్సర్ట్ చేయాలి ఇప్పుడు ప్రతిసారి. మనం అప్పుడు అనుకున్నాం కదా స్ట్రింగ్స్ అన్నాయి స్టార్టింగ్ కాన్సెప్ట్ లో మనం ఈ పంక్చుయేషన్ మార్క్ యూస్ చేసి మాత్రమే అది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. ఒకవేళ మనం ఈ ఈ మార్క్స్ లేకుండా మనం ఏదైతే ఒకవేళ పెట్టినా సరే మనకి ఎర్రర్ వస్తుంది. సరే చూడండి. నేమ్ యాపిల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే యాపిల్ అన్నది ఒక మనకి క్యారెక్టర్ అని తెలుసు, కాకపోతే దానికి క్యారెక్టర్ అని తెలియదు, అదొక స్ట్రింగ్ అని దానికి తెలియదు.
స్ట్రింగ్ అని తెలిసినప్పుడు మనం దాన్ని స్ట్రింగ్ లాగే డిఫైన్ చేయాలి దాన్ని ఇప్పుడు. అందరికీ ఇది కనిపిస్తుంది కదా స్క్రీన్? ఒకసారి చూడండి, నాట్ డిఫైన్డ్ అని చెప్పొచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను పైన ఈ పంక్చుయేషన్ మార్క్స్ తీసేసాను. ఒకసారి మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. స్ట్రింగ్స్ అన్నప్పుడు ఇలా తీసుకోవాలి. మనం స్ట్రింగ్స్ని కూడా ఇండెక్స్ వాల్యూతో కాల్ చేయాలనుకుంటున్నప్పుడు కూడా సేమ్ అలాగే. అది కూడా చూపిస్తాను. ఇంకోండి, మన స్ట్రింగ్ని కూడా ఇండెక్స్ వాల్యూతో మాత్రమే కాల్ చేయగలం. 0 ప్లేస్లో యాపిల్. నేను ఇప్పుడు 3 పెడుతున్నా. ఎందుకంటే అది అవుట్ ఆఫ్ ద రేంజ్. ఓన్లీ మనకి ఆ బౌండరీ లిమిట్స్ వరకే ఆ ఉన్న ఇండెక్స్ వాల్యూస్ని యూజ్ చేసి అది ప్రింట్ చేయగలదు, లేదా ప్రింట్ చేయలేదు. అర్థమైంది కదా బ్రో? సతీష్ బ్రో, ఇదేనా బ్రో అడిగింది నువ్వు? అంతే. నెక్స్ట్ మనకి లాస్ట్ టాపిక్ రేంజెస్. ఇందాక మనం ఫస్ట్ చాప్టర్ లో చూసుకున్నాం కదా, బులియన్ క్యారెక్టర్స్ డబల్ ఈక్వల్ టు అంటే అది ఈక్వల్ టు అదే ఈక్వల్ టు అలాగా. సేమ్ అలాగే రేంజ్ ఆఫ్ 20 ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 0 అదే ఇనీషియల్ నుంచి 20 వరకు. అది సేమా కాదా అని చెప్పి ప్రింట్ అడుగుతుంది. అది మనకి సేమ్ ట్రూ అయినప్పుడు ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. అదే మనకి ప్రింట్ చేస్తుంది. ఇంకా ఇందాక మనం చెప్పి అనుకున్నాం కదా, స్టార్ట్స్ విత్ బట్ నాట్ ఇంక్లూడ్ డిఫరెన్స్. నెక్స్ట్ ఒకసారి ఇది చూడండి. వర్డ్ అన్నది ఒక లిస్ట్ మనం తీసుకున్నాం. ఆ లిస్ట్కి నెక్స్ట్ మనం కౌంటర్ అన్నది ఈక్వల్ టు 0 తీసుకున్నాం, ఎందుకంటే లాస్ట్లో మనం కౌంట్ చేయడానికి. నెక్స్ట్ తర్వాత మనం ఒక ఆపరేటర్ అదే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం, మ్యాక్స్ ఇండెక్స్ అని. లెంత్ ఆఫ్ ద వర్డ్ లెంత్ ఎంత? 0 1 2 3 4. లెంత్ ఆఫ్ ద వర్డ్ 4 - 1 3. మ్యాక్స్ ఇండెక్స్ 3 వరకే అని చెప్పడానికి. వైల్ కౌంటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఇండెక్స్. మనం ఫస్ట్లో అక్కడ మనం మాట్లాడుకున్నాం కదా వైల్లో, అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఇండెక్స్, కౌంటర్ ఈక్వల్ టు 0. 0లో ఉంది. అది 3 అయ్యే వరకు మనకి లూప్ రిపీట్ అవుతుంది అనమాట. ఫస్ట్ వర్డ్ ఈక్వల్ టు వర్డ్స్ డాట్ కౌంటర్. మనం ఒక్కొక్కటిని కౌంట్ చేయడానికి ఇది. నెక్స్ట్ ప్రింట్ వర్డ్ ప్లస్ ఎక్స్క్లమేషన్ మార్క్. హలో, అది అలాగా సేమ్ మనకి అదిని దాని కౌంట్, అది దాని కౌంట్, అలా దాని కౌంట్ అలా ప్రింట్ అవుతుంది. లాస్ట్లో మనం దీని లాస్ట్లో ప్రింట్ కౌంటర్ అని చెప్పి ఇవ్వగానే మనకి అక్కడ కౌంటర్ వాల్యూ
3 కింద చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మన మ్యాక్స్ వాల్యూ 3 అని చెప్పి ఇచ్చాం కాబట్టి. చూడండి. హలో దాని కౌంట్, హలో దాని కౌంటర్, హలో కౌంటర్, అలా ఆ కౌంట్ వాల్యూ మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఈ ప్రింట్ అన్నది మనం లాస్ట్ లో ఇచ్చినప్పుడు, అదే లూప్ బయట, వైల్ లూప్ బయట ఇచ్చినప్పుడు మనకి చూడండి లాస్ట్ డైరెక్ట్ గా మనకి 4 అన్నది ప్రింట్ అవుతుంది. నేను ఒకసారి ఇది ప్రింట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడి వరకు డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? భాషా బ్రో డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు ఏమైనా? సతీష్ బ్రో నీకు? లేవు బ్రో. హాసిని నీకు? హాసిని నెట్వర్క్ బ్యాడ్గా ఉందనుకుంటా. సంకీర్తన నీకు ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు. లేదు, అర్థమైంది. ఓకే, గుర్తుపెట్టుకోండి మ్యాక్స్ అన్నది కూడా ఒక ఇన్బిల్ట్ ఫంక్షనే. ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్ని మనం ఒకసారి ఒకేసారి డిస్కస్ చేసుకుందాం. నేను టైప్ చేస్తున్నాను ఫాస్ట్. మన ఇక్కడ ఇవ్వాల్సింది ఇది కూడా ఒక స్ట్రింగ్, ఈ పంచువేషన్ మార్క్ అన్నది కూడా. అందుకు మాత్రమే మనం ఇలా చేస్తున్నాం. నెక్స్ట్ ప్రింట్. ప్రింట్ స్పెల్లింగ్ మిస్టేక్. ఒక్క నిమిషం. నాకు ఇది సాఫ్ట్వేర్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టు ఉంది. ఒకసారి మీరు టైప్ చేయండి, ఇది ఒకసారి అర్థమవుతుంది అందరికి. ఇక్కడి వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి లేవు కదా? ఓకే ఎవ్రీవన్, నేను మీ అందరికి ఒక లింక్ షేర్ చేస్తాను, హ్యాకర్ ర్యాంక్ క్వశ్చన్స్. ప్లీజ్ ఎవ్రీవన్ ప్రాక్టీస్ ఇన్ ద ఐడియల్లీ. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్. I think we didn't notice it that Sar was also joined in the session. Good morning, sir. Sorry for the delay, sir. Good morning, Praveen, sir. Okay. Thanks, everyone. Please inform me when will be the AWS session will be started. Thanks, everyone. Thank you, bro. Oh, thanks, bro. Peace.